సార్ ఖొమైనీ బ్యాక్ మస్క్ షాక్ ట్రంప్కు మిగిలిపడిన పరిణామాలు ఆయన ఏం చేయబోతున్నాడు? ట్రంప్ ఏం చేయబోతున్నాడో ట్రంప్కైనా తెలుసా, ట్రంప్ నీడకైనా తెలుసా మనకు తెలియదు. కానీ మస్క్ అనే ఆయన చాలా గొప్పగా తెచ్చి పెట్టుకున్నాడు కదా. మస్క్ కొద్ది రోజులకి అడ్డం తిరిగాడు, బాగానే ఉంది. కానీ ఇప్పుడు మస్క్ ఏమంటున్నాడంటే అసలు అమెరికాన్ రెండు పార్టీలు ఇంతకుముందు కూడా అనేవాళ్ళు, డెమోక్రాటిక్ పార్టీ రిపబ్లికన్ పార్టీ రెండు ఒకటే, ఇప్పుడు వీళ్ళు కాదు ఇంకో పార్టీ కావాలి, నేను అమెరికా పార్టీ అని మూడో పార్టీ పెడతాను. చాలా రోజులుగా ఈ శతసహస్ర కోటీశ్వర్లు వీళ్ళందరూ వేరే పార్టీ పెట్టాలని ఆలోచించడాలు వెనక్కిపోవడాలు జరుగుతూ వచ్చాయి. కొంత బార్గెయిన్ చేసి ఇప్పుడు మస్క్ బార్గెయినింగ్ కోసం అంటున్నాడో లేదు తెలియదు. ట్రంప్కు మేజర్ డోనర్ మస్కే. ఇంకోటి ట్రంప్ వల్ల అమెరికా పూర్తిగా దివాళా ఎత్తిపోతుంది, ఎటుపోతుందో తెలియడం లేదు, మనం ఏకాకులం అయిపోతున్నాము అని ఆయన చాలా బల్లగుద్ది ఆయన చెప్తూ ఉన్నాడు. ఇది ఒక విధంగా షాకే. ట్రంప్ ఏమో ఆయన చాలా బూతులు తిట్టే విధంగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ట్రంప్కి ఇది బొత్తిగా మెంగుడు పడని విషయంగా ఉంది. మస్క్తో పాటు మీరన్న ఖొమైనీ కూడా, ఖొమైనీని ఏదో నన్ను నలిపి నేను తలుచుకుంటే రేపే లేపేస్తాం, కావాలని అనుకోవడం లేదని కోతలు కోసారు. ఇప్పుడు ఆయన చాలా సగర్వంగా ప్రజలకు ప్రత్యక్షమై సందేశం ఇస్తున్నాడు, వీళ్ళకు పాఠం చెప్తాం, పిచ్చి మడుస్తాం అని ఆయన స్పష్టంగా హెచ్చరికలు చేస్తున్నారు. ఇజ్రాయెల్ నుంచి ఏం లేదు. సో ట్రంప్కు ఇటు విదేశాంగ పరంగా కానీ ఇటు అంతర్గతంగా కానీ పూర్తిగా చుక్కెదురుగా తయారవుతున్న పరిణామాలు మటుకు కనిపిస్తున్నాయి. ఆయన ఏమన్నా మారడం లేదు. ఎందుకంటే మొన్న జరిగిన ట్రేడ్ టాక్స్లో భారతదేశంతో సహా బ్రిక్స్ దేశాల మీద 12% అదనపు పన్ను వేస్తాను, ఇంకా వీళ్ళని పిండుతాను, ఇంకా వీళ్ళని పీడిస్తానని ఆయన చెప్తూనే ఉన్నారు. కాబట్టి ట్రంప్లో మారగలిగిన సత్తా కూడా అమెరికాకి లేదని చెప్తున్నారు. ఈ బిగ్ అండ్ బ్యూటిఫుల్ బిల్ యొక్క పర్యవసానమే మస్క్ యొక్క తిరుగుబాటు, మస్క్ అడ్డం తిరగడం అనేది అందరూ చెప్తున్నటువంటి మాట. కాబట్టి అమెరికాలో అనూహ్యమైన చాలా పరిణామాలు, రాజకీయ పరిణామాలు, ఆర్థిక పరిణామాలు మటుకు తప్పనిసరిగా వచ్చేట్టు కనిపిస్తుంది. ఈ విషయంలో భారతదేశం యొక్క విధానంలోనే కొంచెం స్పష్టత కొరబడుతుంది. ఇప్పటికీ మనమైతే చాలా అంటిపెట్టుకొని ఉన్నాం. అమెరికాకు ట్రంప్కు ఒక చిన్న మాట కూడా భిన్నంగా మనం మాట్లాడలేదు. మొన్న బ్రిక్స్ దేశాలు ఇప్పుడు క్వాడ్లో అమెరికాతో కలిసి వెళ్తే వాళ్ళు పాకిస్తాన్ ఏమీ అనలేదు. అదే సాటి దేశాలతో బ్రిక్స్తో కలిస్తే వాళ్ళు నిన్న పహల్గాం దాడిని ఖండించారు. సో మనం ఎవరితో ఉంటే మనకు భారతదేశానికి మంచిది అన్నది ఆలోచించుకునే పరిస్థితి ఇది. సార్ మాజీ సిజే చంద్రచూడ్ ఇంటి దిక్కారు, బంగ్లా ఖాళీ చేయించమంటూ కేంద్రానికి సుప్రీంకోర్టు లేఖ. నిజంగా ఎవ్వరు ఊహించని పరిణామం అనేది. ఈ దేశానికి అత్యున్నత న్యాయస్థానంలో అత్యున్నత నిర్వహించినటువంటి ఆయన ఇల్లు ఖాళీ చేయట్లేదు. ఇల్లు ఖాళీ చేయడం లేదు కాబట్టి ఇంకా ఆయన మేము చేయించలేము, మీరు చేయించండి అని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వ గృహ వసతి ఇవి చూసే శాఖకు రాయటం, వాళ్ళు షాక్ అయిపోయారు. ఇప్పుడు ఈయన మేలో పదవి విరమణ చేశారండి. సహజంగా గ్రేస్ పీరియడ్ ఒక 2 నెలలు ఎంతో, ఆ తర్వాత కూడా 6 నెలల ఎక్స్టెన్షన్ కూడా ఇచ్చారు. అన్నీ అయిన తర్వాత కూడా ఆయన ఖాళీ చేయట్లేదు. మీకు నేను చూపిస్తాను. ఎస్సీ గివ్స్ ఏ మంత్ టు ఓవర్ స్టేయింగ్ ఎంపీస్ జడ్జెస్ టు వెకేట్ ప్రెమిసెస్. ఇది 2013లో సుప్రీంకోర్టు ఇలా ఎన్నిసార్లు తీర్పులు ఇచ్చిందో మనం అనేక సార్లు వాటి మీద చర్చ చేసి ఉంటాం. అధికారులు మీ సొంతమా, ఎమ్మెల్యేలు ఎంపీలు ఎందుకు ఖాళీ చేయరు? ప్రధాన న్యాయమూర్తి చేయకపోవడం ఏంటండి? ఒక మానవతా కోణం ఉంది. ఆయనకి 2 కూతుళ్ళు ఉన్నారు. ఇద్దరికి కూడా శారీరకమైన సమస్యలు కొన్ని ఉన్నాయి. వాళ్ళు కనిపిస్తుంది, మనకు చూపిస్తుంటారు కూడా. సో వాళ్ళని ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. వాళ్ళ కోసం ఐసీయూ అరేంజ్మెంట్ ఒకటి ఉంటుంది, అది చేసుకోవడానికి నాకు సమయం పడుతుందని. కానీ మీరు 2 ఏళ్ళే ఉంటారు. మన దేశంలో సుప్రీంకోర్టు ప్రధాన నియామూర్తులు నియమించబడే రోజే నిష్క్రమించే రోజు కూడా తెలుసు, డేట్ కూడా డిసైడెడ్. అది మీకు ముందే తెలిసి 2 ఏళ్లలో మీరు ఎందుకు ఏర్పాట్లు చేసుకోలేదు? కనీసం గ్రేస్ పీరియడ్లోనైనా మీరు ఎందుకు సెట్ చేసుకోలేదు? చేసుకోకుండా కోర్టుకు వెళ్ళడం. పోనీ ఇంకో 2 ప్రధాన న్యాయమూర్తులు అయ్యారు ఈ లోపల, వాళ్ళు మామూలు ఇళ్లలోనే ఉన్నారు. వాళ్ళకి 6 నెలలే వ్యవధి కాబట్టి వాళ్ళు ఎలాగో మళ్ళీ బదిలీ షిఫ్టింగ్ ఇది అంతా ఎందుకని వాళ్ళు ఊరుకున్నట్టున్నారు. కానీ ఇప్పుడు 2 రకాల సమస్యలు. సుప్రీంకోర్టు ప్రభుత్వానికి ఎందుకు నివేదించాల్సి వచ్చింది? అది పూర్తిగా మీ పరిధిలో ఉన్నప్పుడు మీరే చూసుకోవచ్చు కదా అనేటటువంటిది మొదటిది. రెండోది, వచ్చిన తర్వాత కూడా ఈయన ఎందుకు నిర్దిష్టంగా ఫలానా తేదీ అని చెప్పడం లేదని. వీటన్నిటి వల్ల ఇటీవల కాలంలో న్యాయ వ్యవస్థను, అత్యున్నతమైన హైకోర్టులు, సుప్రీంకోర్టుల మీద చాలా వివాదాలు, చాలా ఒక విధమైన ఆరోపణలు, అభిశంసనలు వస్తున్న పరిస్థితి లాంటిదే. చిన్న విషయంలో కూడా తగు జాగ్రత్త తీసుకోకపోవడం ఇది వచ్చినట్టు కనిపిస్తుంది. ఇప్పటికి కూడా ఆ తేదీ ఏమి రాలేదు. కాకపోతే
మాకేం ఫిర్యాదుగా రాలేదు, ఇట్లా ఏదో చెప్పి సర్దుబాటు గౌరవం కాపాడే ప్రయత్నం మటుకు వాళ్ళు చేస్తున్నారు. కానీ ఈ పరిస్థితి వచ్చి ఉండకూడదు బేసిక్. ఎందుకంటే న్యాయానికి అత్యున్నత పదవిలో ఉన్నాయనంటే ఒక విధంగా ప్రతిబింబంగా చూస్తారు కదా.